భారత ప్రభుత్వం ఇళ్ల కోసం ఒక కొత్త సోలార్ పథకాన్ని తీసుకొచ్చింది. అసలు దీని సంగతేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. దీనివల్ల కరెంటు బిల్లులు సున్నా అయిపోతాయట. సరే, ముందుగా ఈ టాపిక్లోకి వెళ్దాం. రోజురోజుకీ పెరిగిపోతున్న కరెంటు బిల్లులు మనలో చాలామందికిది పెద్ద తలనొప్పి కదా. మరి ఇలాంటి టైంలో ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం దొరికితే ఎలా ఉంటుంది? ఈ సమస్యకు ఒక డైరెక్ట్ సొల్యూషన్గా ఇంటి ఖర్చులను తగ్గించి మనకు కొంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడానికే ఈ పీఎం సూర్యఘర్ పథకాన్ని రూపొందించారు. ఈ పథకం అసలు టార్గెట్ ఏంటంటే ప్రతి ఇంటికి సోలార్ పవర్ చేర్చాలి, కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించాలి. మరి ఒక ఇంటికి ఎంత కెపాసిటీ సోలార్ సిస్టమ్ కావాలి? ఈ పథకం కింద 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ల వరకు సోలార్ సిస్టమ్స్ పెట్టుకోవచ్చు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ స్కీమ్లో అందర్నీ బాగా అట్రాక్ట్ చేసేదేంటి? అదేనండి, సబ్సిడీ. ఓకే, ఈ స్లైడ్లో కనిపిస్తున్న ఈ నెంబర్ చూడండి, 78,000 రూపాయలు. ఇది కేవలం ఒక అంకె కాదు, ప్రభుత్వమిచ్చే మ్యాక్సిమం సబ్సిడీ. ఇది నిజంగా చాలా కుటుంబాలకు పెద్ద సాయం. అయితే ఆ 78,000 రూపాయలు ఎలా వస్తుంది? మీరు 3 కిలోవాట్ల సోలార్ సిస్టమ్ను పెట్టుకుంటే ఈ గరిష్ట సబ్సిడీ అందుబాటులో ఉంటుంది. అంటే ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి దాదాపుగా సరిపోయే సిస్టంకు ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో సపోర్ట్ ఇస్తోందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇందులో అసలు విషయం ఏంటంటే మనం పెట్టే ఖర్చులో సగానికి పైగా ప్రభుత్వమే భరిస్తుంది. అంటే మనమీద పడే ఆర్థిక భారం దాదాపు సగం తగ్గిపోతుంది. ఇది చాలా పెద్ద విషయం కదా. మరి ఇంత మంచి బెనిఫిట్స్ పొందాలంటే ఎవరు అర్హులు? దానికుండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ అర్హతలు చాలా సింపుల్గా ఉన్నాయి, చూడండి. ముందుగా అప్లై చేసేవాళ్లు భారత పౌరులై ఉండాలి. సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి అనువైన రూఫ్తో సొంత ఇల్లు ఉండాలి. ఇంట్లో కరెంట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇంతకుముందు ఎలాంటి సోలార్ సబ్సిడీ తీసుకునే ఉండకూడదు. అంతే, చాలా సింపుల్ కదా. సరే, అర్హతలున్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాక ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఈ అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఫస్ట్ అఫీషియల్ పోర్టల్లోకి వెళ్ళి మీ రాష్ట్రం, జిల్లా, కరెంట్ సప్లై చేసే కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్తో రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత ఆన్లైన్ ఫామ్ను జాగ్రత్తగా ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అంతే. అప్లై చేసేటప్పుడు రెడీగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ కేవలం 3 గుర్తుంచుకోండి. మీ ఆధార్ కార్డ్, లేటెస్ట్ కరెంట్ బిల్, ఇంకా బ్యాంక్ పాస్బుక్ కాపీ. అంతే. అప్లికేషన్ సబ్మిట్ చేసి అప్రూవల్ వచ్చాక నెక్స్ట్ ఏంటి? ఆ ఫైనల్ స్టేజెస్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మీ అప్లికేషన్కి అప్రూవల్ రాగానే నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ప్రభుత్వం రికగ్నైజ్ చేసిన వెండర్స్తోనే సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాలేషన్ అంతా సక్సెస్ఫుల్గా అయిపోయాక గవర్నమెంట్ ప్రామిస్ చేసిన సబ్సిడీ డబ్బులు నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇంతకంటే సింపుల్ ప్రాసెస్ ఇంకేముంటుంది చెప్పండి? అయితే ఆగండి, బెనిఫిట్స్ కేవలం బిల్లు ఆదాతోనే ఆగిపోవు. అస్సలైన కిక్ ఇచ్చే విషయం ఏంటంటే మీ ఇంట్లో వాడగా మిగిలిపోయిన కరెంట్ని తిరిగి పవర్ కంపెనీకి అమ్ముకోవచ్చు. దాని ద్వారా కంటిన్యూస్గా అదనపు ఆదాయం కూడా సంపాదించచ్చు. సో ఫైనల్గా చూస్తే ఈ పథకం వల్ల వచ్చే లాభాలు, దీని ఇంపాక్ట్ చూస్తుంటే మన ఇళ్ల ఇంధన అవసరాలకు సోలార్ పవరే ఫ్యూచరా? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేసేదే.